మరి అడుగు నా మీద ఫస్ట్ టైం వాళ్ళ మీద ఫస్ట్ టైం వాళ్ళు ఎందుకు వచ్చారు నా దగ్గరికి? ఎందుకు రాదు? నువ్వు ఇలా తీసుకురావచ్చు. అది ఏం కలిపిండు దాంట్లో తీసుకురా పర్రే తినిపిద్దాం. సరే ఆమె పెట్టుకొని తీసుకురామను, మోమోస్ తీసుకురామను, నువ్వు పెట్టుకొని తీసుకురా, అప్పుడు తినేస్తాను. నీ ముందే తింటా ఇంకో అవుట్ ఆఫ్ సిలబస్ మాట. అవో నా ఏం తప్పుందని పెడుతున్నాను, చెప్పులారి ఏం తప్పుంది? రెస్పాన్సిబుల్ హాస్పిటల్ వచ్చినావా, చూసినావా? నువ్వు చూడడం కాదన్నా, మేము ఫన్ కి చేసినాము. అరే మేము అందరు చెల్లకు ఇన్ఫెక్షన్ అయింది, నువ్వు వచ్చినావా, చూసినావా? కనీసం ఏమన్నా చేసినావా, మాట్లాడినావా? చెల్లె చేసిండారా నీకు ఫోన్ అన్నా కనీసం? ఆ రోజు వీడియో చేసుకున్నాడు కాదన్నా, హెల్త్ ఇష్యూ ఉంది మీకు తెలుసా? అరే అన్నా ఇంకో నేను ఏమంటాను తెలుసా, మేము అది ఫన్ కి చేసుకున్నాం అన్న, అంతే చేసుకున్నాం అంతే. మేము ఏం పెద్ద అరే అంటే మీ చెల్లె చేసినప్పుడు ఏం లేదా? ఒక్క నిమిషం అన్నా, నేను మంచిగా మాట్లాడుతున్నా. మా చెల్లె నీకు ఏమన్నా చెడు చేసిందా? అన్నా ఇంకో ఫుడ్ మీద అని కాదన్నా, మేము చేస్తామన్నా, మాకు ఇంకో ఇవే వచ్చు. మాకు ఆడపిల్లల్ని ఇంకో ఇట్లా నూకుడు కొట్టుడు అవి నాకు రాదు కదా అన్న. ఎందుకు నువ్వు హెల్త్తోనే మన మేము దునియా చేసినాం అట్లా. దానికి మీరు ఏందన్నా ఇది? ఇప్పుడు మరి మీ చెల్లెకి ఎంత ప్రాబ్లం అంటే మీ చెల్లె నా దగ్గర రావద్దు, చెయ్యొద్దు. మరి ఎవరో చెప్పేదాన్ని ఇంకో తీసుకొచ్చినావు కదా, మాట్లాడు మళ్ళా. ఈమె ఎందుకు చేస్తుంది నా మీద? ఈమె ఎందుకు నేను 100 ఇప్పటి ఫస్ట్ టైం అది నా మీద ఫస్ట్ టైం వాళ్ళ మీద ఫస్ట్ టైం. వాళ్ళు ఎందుకు వచ్చారు నా దగ్గరికి? నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మళ్ళా రావచ్చు. ఎందుకు వస్తుంది నా దగ్గరికి? ఎందుకు వస్తుంది? నా దగ్గరకు వస్తే నేను చేస్తాను. దగ్గరికి వచ్చినప్పుడు నీ దగ్గరికి రాదా? రావద్దన్న, నా దగ్గరకు వస్తే ఇట్లనే ఉంటది. నేను ఇట్లనే చేస్తాను కాదన్న, ఉండడం కాదన్న. సమాధానం ఇస్తుండే కదా, మీకేమన్నా తెలుసా? అయిన విషయం ఎందుకన్నా మీరు మీరు పోతారు? ఏం ఏమైనా చెప్పి మాట్లాడు. మీ చెల్లి వచ్చినా తీసుకొచ్చినా ఫస్ట్ మీ చెల్లని అడుగురి. ఏమైందో మీ చెల్లి ఏం చేయండి, ఆయన ఏం చెయ్యడు చెప్పలేదు. ఫుడ్ మీద ఇస్తాను అసలు నేను చేసినాను అంతే. నాకు ప్రాబ్లం ఆమెతోని, నేను ఆమెతో మాట్లాడుతున్నాను. ఏమన్నా తినిపించింది ఎవరు వీడియోలు చేస్తారు? నువ్వు ఇంకో నీకు ఫోన్ చేయాల్సింది, నువ్వు నా దోస్తా, నేను నీకు ఎట్లా చేస్తా? ఎందుకు నేను మాట్లాడుతున్నా? ఒక్క నిమిషం అన్న. ఫస్ట్ నేను మీ చెల్లెతో మిస్బిహేవ్ చేసి మన మాట్లాడతా, అప్పుడు మీరు రండి. అర్థమైందా నేను ఏం మాట్లాడుతున్నా? నేను ఇప్పుడు ఆమెకు అంత ప్రాబ్లం అయింది కదా, ఆమె నా ఫ్రెండా? నాకు ఎట్లా తెలుస్తుంది? అది ఏం కలిపిండు దాంట్లో? తీసుకురా పర్రే తినిపిద్దాం.
తీసుకురా పోరా. ఎందుకు తినిపిస్తావు? మరి ఎట్లా పెట్టిండు మా చెల్లెకు ఎట్లా పెట్టిండు? ఒక్క నిమిషం ఎట్లా పెట్టినావు భయ్? ఇప్పుడు మీ చెల్లె వాళ్ళు చేస్తే ఏం లేదా మీ చెల్లె వాళ్ళు చేస్తే అదే ఇప్పుడు నువ్వు తిను చూద్దాం. అవునా తీసుకురా పోరా. మీ చెల్లె ఎందుకు వచ్చింది మీ చెల్లె ఎందుకు వచ్చింది వస్తాయి భయ్, వస్తే నువ్వు తినిపిస్తావా? వస్తే నువ్వు తినిపిస్తావా? రావద్దు మళ్ళా రావద్దు వస్తే తినిపిస్తావా? రావద్దు అన్న వస్తే తినిపిస్తావా? ఇంకో, ఎందుకు మరి నువ్వు వచ్చి ఎందుకు చేస్తావు ఫస్ట్ నువ్వు వచ్చి నేను వచ్చినా నీ దగ్గరికి. ఎందుకు రావద్దు? నువ్వు ఇలా తీసుకురావచ్చు. ఎవరు తీసుకొచ్చిండు? దివ్యాందేనా నువ్వు? ఇంత ముందు మా మీద వచ్చింది. అయిపోయిన మాటలు తీసుకునేది మళ్ళా నీ ఎందుకు కొట్టమంటావు? నేను ఎందుకు ఒక్క నిమిషం అట్లా మీ దగ్గర రావడం కరెక్ట్ కాదన్న. ఏదైనా ఉంటే మాట్లాడు. మా అన్న వస్తాడు. వద్దు అంటే మా అన్నలు వస్తే మీకు ప్రాబ్లం, వాళ్ళ అన్నలు వస్తే మా అన్న వచ్చింది అయిపోయింది. మా అన్న వచ్చింది ఆయన అయిపోయింది. చేసిండు కాబట్టి వచ్చిర్రు. ఏం చేసినా ఖుషి అక్క నేను? ఎందుకు కొరుకుతున్నావు? అరే పరాకులు కొడతారా? ఇప్పుడు ఏం కావాలి నీకు ఉంటది కొంచెం మంచిగా చేయడము. మంచిగా చేయడం అంటే ఎట్లా చేయాలి చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఎట్లా చేయాలా నువ్వు చెప్పు ఎట్లా చేయాలా ఆ రోజే అడిగినా మరి ఆ రోజు నువ్వు వచ్చి నువ్వు వచ్చి నాకు ఆ రోజే నీకు నేను అడిగిన హర్ష. సరే మాట్లాడుతున్నా చెప్పినానా లేదా ఖుషి అక్క నేను? పెండ నీళ్ళు వచ్చేది ఉంటాయి. పెండ నువ్వు తాగు మరి ఇప్పుడు. తీసుకురా పోండి తాగిపిస్తాను. నీకు మామూలు ఆలోచన. నువ్వు కూడా అంతే ఎందుకే? నువ్వు ఒకసారి ఆలోచించి మాట్లాడు. ఇంకో అన్న ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడుతున్నారు ఒక్క నిమిషం ఆగన్నా ఒక్క నిమిషం ఆగన్నా ఎవరు చేయలేస్తలేరు ఒక్క నిమిషం సరే నేను మాట్లాడతాను చెప్పు ఏం మాట్లాడుతావు? మీ చెల్లె నా దగ్గరకు వచ్చింది ఇప్పుడు నాకు ఒక టెన్షన్ పెట్టింది కదా ఈమెతో కలిసి ఒక టెన్షన్ ఆ టెన్షన్ లో నాకేమన్నా అయ్యి ఉంటే అమ్మ అంటే నేను తిండి విషయాలు కాలే కానీ నీకు ఏమైపోతుంది? మాట్లాడి మీ అన్నతో తీసుకొచ్చినావు కదా సరే, అన్నలు. మొగోడు భయ్. ఆ, వీళ్ళకేమైతుంది? అంటే మొగోళ్ళకి రోగాలు రావా మొగోళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ రావా ఆడోళ్ళకి వస్తాయా నేను వేరే మ్యాటర్ అయితే మేము కూడా సైలెంట్ ఉంటాము ఇంకా ప్రేమతో లేకపోతే నువ్వు నాకు వస్తున్నావు సరే కదా అని. ఇప్పుడు ఫుడ్ లో తిని కడుపున వస్తే ప్రాబ్లం అవుతుంది కానీ వీళ్ళు పెట్టే టెన్షన్ కి హార్ట్ కి గానీ దేనికి గానీ ఏం ప్రాబ్లం కాదు మనిషికి కదా నువ్వు టీషర్ట్ ఇస్తే మళ్ళా ఏది టీషర్ట్ చూపించి ఎక్స్ట్రా చేస్తే నాకు రావద్దా? ఇది ఇంకో అవుట్ ఆఫ్ సిలబస్ మాట ఎక్స్ట్రాలు మాట్లాడద్దు, ఎక్స్ట్రాలు. చేసి తప్పుకోవాలా? ఒక మాట అడిగిన వాళ్ళని ఆన్సర్ చెప్పమని అంటే మొగోళ్ళకి టెన్షన్ పెడితే ఏం ప్రాబ్లమ్స్ రావా టెన్షన్ ఉంటే మాకెందుకు భయ్? అది మా చెల్లెకు ఏమన్నా చేసినామని మేము వచ్చినాం. నేను టెన్షన్ నీకుంటే మాకెందుకు? మాకేం నేను ఏం అవసరం? మాట్లాడుతున్నా? నువ్వు మంచిగా చేసుకో, ఆమె మంచిగా నా, చేసుకో. నేను ఏం ఇప్పుడు మాట్లాడుతున్నా ఆమెకు తెలుసా? ఇప్పుడు నువ్వు వీడియోలో పెట్టుకున్నాను కూడా నేను అదే మాట మాట్లాడుతున్నా ఒక్కసారి నువ్వు వచ్చినావా కనీసం ఫోన్ చేసినావా అరే నీకు అవసరం లేదా అక్క? నీకు ఫస్ట్ కొంచెం నీకు అవసరం అంత లేదా? కష్టపడుతుంది కొంచెం అని అర్థమవుతుందా నీకు? ఏం అర్థం చేసుకోవాలి? నేను ఏమంటున్నా ఏం అర్థం చేసుకోవాలి నేను? ఆమె అసలు కాంటాక్ట్ నాకు కాదు నాకు తెలియదు ఆమె. నేను వస్తలేను అని అక్కకన్నా అడిగినావా? కాంటాక్ట్ కానప్పుడు వీడియో ఎందుకు ఆమె తీసుకోవాలి వచ్చింది నువ్వు? ఒక్క రోజు ఒకటే రోజు వచ్చింది అన్ననే ఆమె. ఏం కాలే, నీకు ఆమె ఒకటే రోజు వచ్చింది ఏమైంది? తీసుకొచ్చిండు. నేను నేను ఎవరు ఆమె అడగాలి. నువ్వు తినిపించినా? నువ్వు తినిపించినా? ఆమె తినిపించినా? మధ్యలో రాకు. నువ్వు మధ్యలో రాకు. నీకెవరు తినిపించారు? చెల్లె. చెల్లె ఇటు. నీకు ఎవరు తినిపించారు చెప్పు? అంటే నీకు చేతనైతే మాట్లాడనీకే మేము తెచ్చుకున్నాం. నేను ఎవరు తినిపించిందా? తప్పు మాట్లాడుతున్నా ఆయన ఏం కాదు నేను వచ్చి మాట్లాడుతున్నా ఆయన కోసం అర్థమైందా? అనవసరంగా కొట్లాడకు. అన్న ఇంకో నా ప్రాబ్లం కాబట్టి మాట్లాడుతున్నా. సరే అన్న కదా వదిలేసి అన్న ఇప్పుడు మీకు ఏం కావాలా ఇప్పుడు ఎవరు తెప్పించారు? నీకు ఈయనేనా? నాదే నేనే నేనేనా? తినిపించాను. తినిపించింది నేనేనా? సారీ చెప్తే అయిపోయిందా? మరి ఏం చేయాలా ఏం చేయాలా మళ్ళా ఏం చేయాలా ఏం చేయాలా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు నీకు ఏం అవసరం నా దగ్గర రానికి నీకు నా దగ్గర వచ్చే అవసరం ఏముంది నీకు రావద్దు నువ్వు రావద్దు నేను రాను మీ చెల్లె రావద్దు మీ చెల్లె వచ్చింది ఇప్పుడు మీ చెల్లె వేస్తలే చెల్లు మళ్ళా నువ్వు వేసిన దానికి అవుతుంది, బరాబర్ అవుతుంది.
నేను మీ అన్న మీద చేస్తాను. ఎవరి మీద చేసినావు? అరే ఆగురానా, ఎందుకు కొట్టుకుంటారు మీరు? ఇంకో తప్పు అయిపోయిందని చెప్తున్నాం కదా, ఎందుకు కొడుతున్నారు? మేము వేసినామా చెయ్యి, మేము వేసినామా చెయ్యి వేసినామా? ఎందుకు వస్తాడు? మా చెల్లె సరే సరే కొట్టినా మిమ్మల్ని కొట్టినా ఒక్క చెప్పడానికి కొట్టినా ఒక నిమిషం ఇద్దరు కలిసి ఒక్కళ్ళ మీద ఎగురుడు కాదు. నేను ఒక మాట చెప్తా, నీకు అది ప్రాబ్లం అయింది కదా, నేను చేసిన ప్రాబ్లం అయింది కదా, ఎప్పుడు చూడలే నువ్వు చేసింది. నేను ఇప్పుడు నువ్వు నా దోస్తులతో ఎప్పుడు చేయలే, నా దోస్తులతో చేయలే, ఒక్క నిమిషం చేయలే, ఎప్పుడు చేయలే నువ్వు వేరే ఏం చేయలేదా అన్న? నేను పెండ గురించే కాదు, మాకు హెల్త్ ఖరాబ్ అయితే ఏం చేయలేదా ఇప్పటి వరకు? నువ్వు చేయలే అన్న? నువ్వు ఎందుకు వచ్చినావు మళ్ళా? ఇంకో వస్తావుగా బరాబర్ వచ్చినప్పుడు అక్కకి ఏం చేస్తాం, నువ్వు కూడా చేసుకోవాలా. అక్కతోనే మాట్లాడుకోవాలా? ఇంకో నీకు నాతో మాట్లాడే సంబంధం లేదు, సంబంధం లేదు అన్నాడు. ఎగురుడు అన్న, ఇంకొక మాట చెప్తా, ఎగిరి కొడితే ఏమొస్తుంది? అర్థమైందా? తీసుకొచ్చిన అవునా? అది కాదు మ్యాటర్, ఇది కాదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ అంటున్నావు? నువ్వు వీళ్ళు అన్నావా? వీళ్ళు అన్నావు కదా, మరి వీళ్ళు ఎవరు? ఫ్రెండ్స్ కదా, మరి నాకుండే నా ఫ్రెండ్ మాట్లాడతా. ఇంకో ఫస్ట్ ఎగ్రీ. ఇప్పుడు నేను నార్మల్ గా అన్న ఇట్లా కాదని మాట్లాడుతుంటే నువ్వు 3 సార్లు చేంజ్ తీసినావు. ఈమె ఇట్లా అన్నది, మరి నేను అన్నావు కదా. నేను గొడవ గురించి అనలే, నేను భయ అట్లా కాదు అని అర్థం చెప్పి చేయి పెట్టినా. ఈయన 2 సార్లు 3 సార్లు కూడా ఎట్లా తీసిండు అంటే చేయాలి, ఏదో గొడవకు పెడుతున్నట్టు తీసేసిండు. ఇప్పుడు నువ్వు తప్పు ఎవరిది లేదు, తప్పు మాట్లాడాలి. చేతులు ఎందుకు చేసుకునేవాళ్ళు మీ అన్న వాళ్ళు? మరి మీరు చేసినప్పుడు లేదా చూసి మాకు మరి నువ్వు చేసినప్పుడు లేదా ఖుషి మాకు? వీళ్ళు మాకు కూడా వేసింది, ఇప్పుడు నీకు ఎట్లా వేసి మాకు కూడా వేసిండు. కారం పొడి మా కళ్ళలో కొట్లే మరి అడుగు. ఇన్ఫెక్షన్ అయినాయి, మేము 15 రోజులు హాస్పిటల్ అయింది కదా, మరి మాకు కూడా అయింది. ఇప్పుడు ఒక్క నిమిషం ముందు నుంచా మధ్య నుంచా అడుగుతున్నావు? సరే, ఇప్పుడు నీకేం కావాలా? ప్రాబ్లం ఏంది చెప్పు.
నీకు ప్రాబ్లం ఏంది ఒప్పుకుంటా. ఇప్పుడు నీ వల్ల నాకేం ఒక్క ఫోన్ కూడా ఎందుకు చేయలేను? ఒక్క నిమిషం అన్న నువ్వు ఆగానా? నువ్వు ఏం చేస్తున్నావు? ఆమె నంబర్ నా దగ్గర లేదు, ఆమె ఎవరో నాకు తెలియదు, వాళ్ళ ఫ్రెండ్ లెక్క వచ్చింది, నేను మాట్లాడినా అంతే. వీడియో తీసినావు కదా, అవును. నువ్వు నా ఛానల్ లోకి వస్తున్నావు ఇట్లా 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 కదా, ఇట్లా సరే నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. మరి నీ ఫ్రెండ్ నాతో ఇంకో వీడియో చేసినప్పుడు చెప్పాలి కదా మరి ఆమెకి ఇట్లా అయింది అని. మరి అప్పుడు ఎందుకు చెప్పాలి నాకు? నేను ఎందుకు అడుగుతా? ఆమె చెప్పాలా నేను అడగాల? అరే మరి మొన్న ఇట్లా చేసినావు కదా, ప్రాబ్లం అయింది. నేను చేసిన మరి నాకు తెలియదు కదా నీకేమైందో. చేసినప్పుడు నేను నీ గురించి ఆడతారే ఆయన తిన్న అదే మన చిన్న విషయమా? ఏమైనా కారం పొడి కల్పించినావా? నేను అదే అంటున్నా, ఈమె తినలే, వామిటింగ్స్ అయినాయి. మీరు చేసిన దానికి నాకు హార్ట్ పెయిన్ వచ్చింది. నేను ఏం చెప్పాలా? వచ్చింది అవసరం లేదు, నువ్వు మాట్లాడకు. వచ్చింది నాకు కూడా ప్రాబ్లం ఉంది, నాకు కూడా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నేను మా ఇంట్లో నన్ను తీసుకొచ్చి మాట్లాడినా మీరు నమ్మడానికి నువ్వు లేవు కదా, నువ్వు బండి తీసుకున్నావు. మీ అన్ననే ఉంచు, మీ అన్ననే ఉంచు, పంపించేసి మీ అన్నం పెట్టి ఇలా పంపించేసి దోస్త్ కోసం వచ్చిండా మళ్ళా. ఇంకో మీరు లాజిక్ గా మాట్లాడితే లాజిక్ మాకు కూడా వస్తుంది. ఎట్లయితే ఆయన వెళ్ళిపోయి మరి వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఏంది? సరే నాది తప్పు అయింది, నేను ఇంకొకసారి చెయ్యా నీతో. నీవి అన్నతో మాట్లాడతాను. ఇప్పుడు ఏం కావాలన్నా? నేను మా దాంట్లో వాళ్ళు చేసినా నేను పడ్డా, నేను చేసినా వాళ్ళు పడుతుర్రు, అది మాకు కామన్ అన్న. సరే మీ చెల్లె గురించి నాకు తెలియదు, ఆమెకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు. నేను మాట్లాడినా ప్లీజ్, ఆమెకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు. నేను ఆమె తీసుకొచ్చింది, నేను జనరల్ గా నాతో చేసి కాబట్టి నేను చేసినా అన్న, అంతే. నాకు అంతకు మించి మీ చెల్లె మీద పగలేవు, నాకు ఆమె పర్సనల్ గా కూడా ఏ రోజు ఏం చేయలేదు, నేను ఏం మాట్లాడలేదు, అంతే. ఇది నాతో ప్రాబ్లం అయింది. నువ్వు ప్రతి దాంట్లో కొట్లాడుతా కదా, నువ్వు మాట్లాడన్నా, మేము తగ్గే ఉంటున్నాం కదా ఒకటే. ఇప్పుడు మీ చెల్లెకి ప్రాబ్లం అయింది, నేను ఒప్పుకుంటా. దానికి నువ్వు మనుషుల్ని కొడితే ప్రాబ్లం సాల్వ్ కాదన్నా, మాట్లాడితే అయితే. దానికి ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి తెలుసా? చెప్పి ఏం చేయాలి? ఎట్లా పెట్టిరో సేమ్ ఆమె కూడా పెడుతుంది, మీరు తినాలి. సరే ఆమె పెట్టుకొని తీసుకురామను, మోమోస్ తీసుకురామను, నువ్వు పెట్టుకొని తీసుకురా, అప్పుడు తినేస్తాను. నీ ముందే తింటా డైరెక్ట్ తీసుకొని తినిపించలే కదా, తీసుకురండి. ఏదో చేద్దామని వచ్చిర్రు. సరే అన్న, చేయాల్సిన అవసరం ఏమైతుంది? నీతో ప్రాబ్లంలు చూసింది అన్న, దునియా చూసింది. నీకు తెలుసు కదా ఇవన్నీ అయితే ఇడా అని, మరి ఎందుకు తీసుకొచ్చినావు? అంటే నువ్వు చెయ్యొచ్చు, నువ్వు ఒక పర్సన్ ని తీసుకొచ్చి నాతో అన్ని కథలు చేస్తున్నట్టు చూపించచ్చు, నాకు టెన్షన్ తీసుకురావచ్చు, నువ్వు కొట్టచ్చు, అన్ని చేయొచ్చు. నేను చేస్తా. ఎందుకు చేస్తావు? అది నా మ్యాటర్ ఫ్లర్ట్ కాదు, ఇలా మ్యాటర్ ఫ్లర్ట్ కాదు. తీసుకోబోతుంది
నువ్వు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తినుకుంటా మీరు కూడా వస్తే నేను భరించుకున్నా లేదా నువ్వు భరించుకోవాలని ఎప్పుడైనా చేసిన ఆమె మీద ఎప్పుడైనా పెండ తినిపించినా అంటే వీళ్ళది ఏం తెలుసా ఏదో ఒకటి మాట్లాడితే గెలుస్తాం అనుకుంటారు అది కాదు నేను ఎప్పుడైనా పెండ తినిపించినా ఎందుకు వచ్చింది అన్న నువ్వు తిండి గురించి మాట్లాడదు ప్రాంక్ చేయడానికి వచ్చింది బై బరాబర్ వచ్చింది ఎందుకు ఎందుకు వచ్చింది కాల్పేనికి ఎందుకు చేసినా అన్ని తప్పు ఎందుకు వచ్చిందంటే ఎందుకు వచ్చింది నాకు మాట్లాడదాం మీరు పెద్ద చేస్తారు నేను మాట్లాడతాను వెళ్ళిపో నా తప్పు ఉంది కదా వేయని అలా చెల్లెతో పంపిస్తున్నా కదా నువ్వు వెళ్ళిపో రమేష్ నువ్వు దివ్య నువ్వు కూడా వెళ్ళిపో దివ్య నువ్వు వెళ్ళిపో దివ్య సరే ఒక్కనే ఉంటాను నువ్వు వెళ్ళిపో ఏం చేస్తారు చంపేస్తారా పోను సరే నువ్వు అయిపోయింది ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయేటోళ్ళని గెలు కూడా అవసరం లేదు ఏం అవసరం లేదన్న ఇప్పుడు మీకు ఏం ఇంకో నా ప్రాబ్లం మీకు ప్రాబ్లం ఏంది మీ చెల్లెకి ప్రాబ్లం ఏంది నా తప్పే నేను వీడియోలో పెట్టుకున్నా నేను చేయలేదని కూడా చెప్పలేను నేను చూపించిన అది నేను చేసిన ఎందుకు చేసిన నేను ఫ్రెండ్లీగా చేసిన అది కూడా నేను మొత్తం ఒక పర్సన్ మొత్తం అది అయిపోయేంత వరకు నేను కలపలే అన్న చిన్నగా కలిపిన అంతే చేసిన అని కూడా నాకు ఇట్లా అవుతుందని నాకు తెలియదు నా వల్ల నీకు ఇన్ఫెక్షన్ అయింది కదా నాకు తెలియదు నీకు అయింది కదా సారీ చెప్తున్నా అన్న ఏ ఆడపిల్లకైనా అని కూడా ఇదే ఇనిషియేటివ్ తీసుకుంటారు అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా ఉండాలి నా తప్పు అయిపోయింది సారీ చెప్తున్నాను ఇంకేం కావాలా మీరు అందరినీ పంపించేసిన నేను ఒక్కనే నించున్నాడా నువ్వేం చేస్తావు తప్పు ఉందా కొట్టి పోరి అంతే అంతకు మించి ఏం లేదు బాగా చెమటలు వస్తున్నాయి హర్ష నీకు చెమటలు నీకు చాతనైతే నువ్వు చేసి చూపించానా ఆతను పెట్టుకోక హర్ష మొత్తం బ్యాగ్ అయిపోయింది బ్యాగ్ బాగుందా చెప్పేదేంది నేను నిజమా ఇన్ఫెక్షన్ అవుతుంది అనుకున్నా నేను అవుతుంది అనుకున్నా కానీ గిద్ద చెమటలు పడ్డాయి హర్ష నీతో అయింది నువ్వు చేసి చూపి నాకు ఇదే వస్తుంది బాగుందా ఇప్పటిదాకా వాన పడ్డది సరే సరే అన్న సూపర్ యాక్టింగ్ అన్న సూపర్ అన్న నిజంగా కాదు కదా అన్న ఇప్పటి నుంచి మీరు కూడా ఏం చేయాలంటే రెగ్యులర్ గా నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టి చూడాలా దీనికి ఏమంటావు తెలుసా అన్న నువ్వు సూపర్ నిజంగా నువ్వైతే సబ్స్క్రైబ్ కొట్టి ఏం చేయాలి తెలుసా నెక్స్ట్ వీడియోలు పాపం నెక్స్ట్ వీడియోలు ఇలా ఇప్పుడు మీరు నవ్వుకుంటారు కదా నెక్స్ట్ మేము ఎట్లా నవ్వుకుంటామో కూడా చూడాలా మీరు తక్కువ సరే సరే నేను కూడా చూపిస్తా చెప్తున్నా నువ్వు కెమెరాలో చెప్తావు నీకు ఏమైనా అని కూడా నువ్వు మళ్ళీ ఏడ్చుకుంటా మన అట్లా వేసి ఇట్లా వేసి అని మాట్లాడదు ఈ గాబర్కి నేను నార్మల్ గా ఏం కాకపోతే సరే సరే ఆడితే నాకు టైం వస్తుంది ఇప్పుడు బోనాలు ఇంకా స్టార్ట్ కాలే బోనాలకి చూపిస్తా అసలు సరే సరే అంటే అట్లా అంటే బోనాలు అంటే దేవుంది కాదు అసలైన బోనాలు స్టార్ట్ అవుతాయి అసలైన రంగం మేము కూడా ఎక్కుతాము ఆ రోజు మేము చూపిస్తాము అవునా చాలా చిన్నది ఇది చాలా చిన్నది చాలా చిన్న చెమటలు చెమటలు అంటే ఇట్లా అనొచ్చు ఇట్లా అనొచ్చు నాకు అంట అనిపించింది కదా సరే చేస్తా కొంతమంది కొడుతురు చూడు ఆడవాళ్ళని చేయొద్దని వాళ్ళు కొంచెం ప్లీజ్ మ్యూట్ చేసుకోండి చూపిస్తాను నేను కూడా కొడతానులే నా దెబ్బ కొట్టి చూపిస్తా అన్న ఆడసేమో అన్నావు ఏమన్నా దమ్ముంటే చేసి చూపించాం కదా చూపించారు కదా నువ్వేమైనా వేస్తే ఇంకా ఘోరంగా ఉంటది అర్థమైందా
ఏమన్నా చేస్తే నేను ఇంకేం చేయలేదు. ఇప్పుడు మీరు చేసిరు కదా, నా చేసుడు చూడు ఉరికిపోతారు. చాతలు చూపియాలా ఈమె చూడు, ఈమె ఒక్క చేయలేదు. ఎవరు వచ్చినా పక్కన సంఖ్యలో ఒకరిని పెట్టుకొని ఈమె తెచ్చుకుంటూ